ఇవాళ అయితే పొద్దున్నే మేమైతే ఉప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలనుకున్నామండి. సో మార్నింగే ఇంకా మంచిగా రెడీ అయిపోయాం అనమాట. స్నానం మంచిగా చేసుకున్నాము. యూట్యూబ్ లో అయితే బాగా చూపిస్తున్నారు కదా నిమిషాంబిక అమ్మవారు చాలా పవర్ఫుల్ అని, మంచిగా ఇదవుతుంది అనేసి ఇంకా వచ్చేసాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే పూరి, మా వారు వచ్చేసరికి దోశ అయితే తీసుకున్నాము. ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాం చలో అనుకొని. ఇంకా ఉప్పల్ అయితే మాకు గంటన్నర అట్లా పడుతుందండి. గంట పడుతుంది, కొత్త కదా మ్యాప్స్ చూసుకొని అట్లా వెళ్తుంటే గుడి ఇంకా గంటన్నర అట్లా పట్టిందనమాట. యూట్యూబ్లో అయితే చూపిస్తున్నారు కదా మంచిగా నిమిషాంబిక అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. ఇంకా ఫైనల్గా మేమైతే ఉప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారిని అయితే రీచ్ అయిపోయామన్నమాట. చాలా రద్దీ ఉందండి, ఎందుకంటే మార్గశిర లక్షవారం కదా లాస్ట్ వారం. ఇంకా రద్దీ కూడా ఫుల్ ఉంది. కొబ్బరికాయ అరటిపళ్ళని తీసేసుకున్నాం అనమాట. ఇంకా చలో ఆలయంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. రద్దీ అయితే ఫుల్గా ఉందన్నమాట. బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మంచిగా అమ్మవారిని ఎంత బాగున్నారంటే పసుపు రంగులో ఉన్నారనమాట. చాలా బాగున్నారనమాట. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు అయితే చాలేదండి. శ్రీ మాత్రే నమః అంటూ చాలా ప్రశాంతంగా అనిపించింది. మంచిగా దర్శించుకున్నాము. ఇంకా పక్కనే విఘ్నేశ్వరుడు, సీతారాముల వారు, ఇంకా ఈశ్వరుడు, శివయ్య అందరూ చాలా బాగుంటదండి. బాబా, దత్తాత్రేయ చాలా మంది ఉంటారనమాట. ఇంకా పక్కన ఇంకో చిన్న దుర్గా అమ్మవారి గుడి కూడా ఉంటుంది. హనుమాన్ ఉంటారు. ఇంకా ఇవందరినీ దర్శించుకొని చక్కగా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.